ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మన చుట్టూ ఉన్న ప్రపంచము ఆత్మీయ అజ్ఞానము అనే అంధకారంలో ఉంది. ఎలాగంటే ఏ వ్యక్తిని గమనించినా సరే వారిలో ఏదో ఒక నిరాశ, ఏదో ఒక బలహీనత, లేక ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. మరి అలాగని మనం వారికున్న ప్రతి సమస్యను పరిష్కరించలేము కదా. అలాగని వారిలో ఉన్న నిరాశను కూడా మనము తొలగించలేము. కానీ మన జీవితాల ద్వారా క్రీస్తు ప్రకాశించినప్పుడు మనం వారిలో ఉన్న నిరాశను, నిస్పృహను తొలగించి దేవుని మార్గము వైపు వారి అడుగులు పడేలా చేయగలుగుతాము. దేవునికి మహిమ కలుగునుగాక. తబిత యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిశీలించినట్లయితే తబిత ప్రభువుని విశ్వసించిన తర్వాత ఆమె ప్రభు కొరకు అనేకమైన సత్క్రియలను, ధర్మ కార్యములను చేసింది. అంతేకాదు ఆమె దేవుని యొక్క ప్రేమను అక్కడ ఉన్న విధవరాళ్లకు పంచి వారి ఎదుట దేవుని నామ మహిమార్థమై తన సాక్ష్య జీవితాన్ని నిలుపుకుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా.